ధైర్యంగా బతుకుదాం. చెప్పిన కదమ్మా ఇందాక, కోడి ధైర్యంగా లేకపోతే గద్ద కూడా పరారైద్ది. మరి కోడికున్న ధైర్యం బిడ్డల్ని బతికించుకోవాలి అని కోడి సంకల్పమే గద్ద మీదికి పోయే యుద్ధం. అదే కోడికి పిల్లలే లేరనుకో, గద్ద వస్తుందంటే కోడి వచ్చి ఇంట్లో దాక్కుంటుంది. బిడ్డలు ఉన్నారనుకో, కోడికి పిల్లలు గద్ద మీద యుద్ధం చేస్తుంది. కానీ మనకి బిడ్డలున్నా కోటర సీసాలకు అమ్ముడు పోవాలా, మనకి బిడ్డలున్నా చికెన్కి అమ్ముడు పోవాలా, మనకి బిడ్డలున్నా మటన్కి అమ్ముడు పోవాలా. ఎక్కడి మటన్ రన్న ఆయన? ఒక బ్రిటన్ దేశం మొత్తానికి ఎన్నికలకి ఎంత ఖర్చు అయిద్దో ఒక మునుగోడు అసెంబ్లీకి అంత ఖర్చు చేసి మందు దాపించారు జనానికి. అందుకనే పైసలతో వస్తున్నావు ఓ కాంగ్రెస్ పార్టీ రెడ్లా, ఓ తెలుగుదేశం పార్టీ కమ్మలారా, ఓ కమ్యూనిస్ట్ పార్టీ కమ్మలారా, ఓ తెలుగుదేశం పార్టీ, ఓ కాంగ్రెస్ పార్టీ రెడ్లు, బీజేపీ పార్టీ రెడ్లు, టీఆర్ఎస్ పార్టీ వెలబదొరలు, మీరు పైసలతోటి, డబ్బుతోటి, మాంసం మందుతోటి, భయంకరమైన అబద్ధాలతో నా కోట్ల మంది ప్రజల ఓట్లని జుర్రుకోవడానికి, ఓట్లని గుంజుకోవడానికి మీరు యుద్ధానికి వస్తున్నారు కదా రాజ్యం కోసం. ఒక్క మాట అంటున్నా, ఒక్క పైసా లేకుండా రావాలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఒక్క పైసా లేకుండా, అబద్ధాలు ఆడకుండా, మాంసం మందు పంచకుండా, డబ్బులు పంచకుండా 3 పార్టీలు రమ్మను. కబడ్డీ ఆడి ఎల్లగొడతాం మిమ్మల్ని, యుద్ధం చేస్తాం మీతోటి, చీల్చి చెండాడుతాం మీతోటి, మిమ్మల్ని చీల్చి చెండాడుతాం రాజకీయ మైదానంలో. సిగ్గున్నదా మీకు? పైసలు లేకుండా రా, దమ్ముంటే. ఏ ఎకరం, ఏం పద్ధతి మీది? పైసలతో వస్తావు అంటే నా ప్రజలకి పైసలు వేస్తావు అన్నట్టు, అంటే నా ప్రజలు అమ్ముడు పోవాలి. బక్క పీనిగలు బోలేనివాడు నా ప్రజలు అమ్ముడు పోవాలి. చీటం కాదు అది, పచ్చి మోసం కాదు. 4 పైసలు ఇసిరేసి, 4 కోట్ల సీసాలు ఇసిరేసి, చికెన్ మటన్లు ఇసిరేసేసరికి నా పక్షాన యుద్ధం చేయాల్సిన నా ప్రజలను కొనుక్కుంటావు నువ్వు. నా శిబిరంలో ఉండాల్సిన బీసీ ఎస్సీ ఎస్టీల కోట్లాది మంది ప్రజల్ని డబ్బులు ఇసిరేసి, మాసం ఇసిరేసి, సారా పోసి, మాయమాటలు చెప్పి నా శిబిరంలో ఉండాల్సిన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని నువ్వు కొనుక్కుంటున్నావు అంటే నువ్వు దెయ్యం కాదా? దేవుళ్ళు అయినటువంటి అమాయక ప్రజల్ని కొనుక్కోవడం నేరం కాదా? అందుకనే అగ్ర కుల ఉగ్రవాదులు మీరు, సామాజిక హంతకులు మీరు, సోషల్ క్రిమినల్స్, సోషల్ చీటర్స్ మీరు. ఇవాళ ఈ వేదిక మించి చెప్తున్నాం, నా శిబిరంలో ఉండాల్సిన నా తల్లిదండ్రుల్ని, సొంత నా తల్లిదండ్రుల్ని, నా అక్కదమ్మల్ని, అన్నచెల్లెల్ని, నా వర్గ ప్రజల్ని నీ ప్రలోభాలతో, మాయమాటలతో, చికెన్ మటన్లతో, సారతో నా దగ్గర ఉన్న జనాన్ని గుంజపోతున్నవే. నువ్వు నీతిగా రా, నువ్వు నీతిగా రా. యుద్ధంలో 119 అసెంబ్లీలలో 119 ఎమ్మెల్యేగా పోటీ చేసే మొత్తం అగ్ర కులాల పార్టీ అభ్యర్థుల్ని బొందబెట్టి మా రాజ్యాన్ని తెచ్చుకుంటాను. నువ్వు నీతిగా రా. మీ పార్టీల బతుకులు మీదొక బతుక. నీతి జాతి లేదు మీకు. 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నా జనానికి పెడతారు మాసానికి, చికెన్కి. మీది ఒక బతుకేనా మీ పార్టీలది? ఇంత నీచమైన బతుక. ప్రమాణాలు చేయండి నడి రోడ్ల మీద, ఒక్క పైసా ఖర్చు చేయవు, మాంసం పంచం, మద్యం పంచం, మాయమాటలు చెప్పమని ప్రమాణాలు చేసి యుద్ధానికి రండి. నా కార్యకర్త, సాకలి కార్యకర్త, మంగళి కార్యకర్త, ఒక గొల్ల కార్యకర్త, ఒక యాదవ కార్యకర్త, నా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న అణగారిన కులాలు పైస లేనడుతో మీ మీదికి యుద్ధానికి పంపిస్తా. సమాధి చేస్తారు మీకు, రాజకీయ సమాధి రేపటి ఎన్నికల్లో. అందుకనే మన ఓట్లని అమ్ముకోకుండా తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని సాధిద్దాం. ధర్మ సమాజ్ పార్టీ సామ్రాట్ అశోక చక్రవర్తి జెండాని రెపరెపలాడిద్దాం తెలంగాణ గడ్డ మీద.